పర్సనల్ లైఫ్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందండి? వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చిందో వర్స్ట్ ఎక్స్పీరియన్స్తో వచ్చేసామండి. ఓకే. ఎందుకంటే అఫ్కోర్స్ అవన్నీ మనసులో పెట్టుకోవడం అవన్నీ లేవు. అంటే మనుషులు ఎట్లా ప్లే చేస్తారు అన్నదానికి అవన్నీ ఉన్నాయి. అప్పుడు తెలిసి ఆ ప్లే చేసింది ఇక్కడికి వచ్చినాక ఇది మన ఊళ్ళో ఫలానా అతని వ్యక్తి క్యారెక్టరు, మన బాబాయ్ క్యారెక్టరు, మన మావయ్య క్యారెక్టరు, అంతా బాబాయ్ అల్లుడు అని పిలిచేవాళ్ళే. ఒక చిన్న ఇష్యూ వచ్చేసరికి విషయం లేదు. మా ఊళ్ళో 2 ఉంటాయండి, 2 ఇంటి పేర్లు వాళ్ళు ఉంటారు. ఓకే. సో మాది 2 కాదు, వేరే. మేము ఎటు సపోర్ట్ చేస్తే అటు ఇది అవుతుంది. ఓకే. సో ఆ సపోర్ట్ కాకుండా ఉండడానికి ఒక పెళ్ళి ఇది చేశారు. సో అది నాది బ్రేక్ చేయాల్సి వచ్చింది అన్నమాట. ఓకే. సో లైట్ తీసుకుని కథతో చెన్నై వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు నేను కొన్ని నమ్ముతానండి, మనం స్టోరీ అనుకుంటాం, స్క్రీన్ ప్లే వేసుకుంటాం, పైవాడు స్టోరీ ఇంకోటి ఉంటుంది, లేదా స్టోరీ సేమ్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఆర్డర్ మారుతుంది. అది ఎలా అంటే అది ఎస్పెషల్లీ ఇది ఎవరికంటే ఇప్పుడు ఈ యూత్ ఉంటారు కదా, లవ్ చేసి ఫెయిల్ అయ్యి చావడం, చంపడం, లేకపోతే డిప్రెషన్లోకి పోవడం, వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. నువ్వు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి అంటే లవ్ మ్యారేజ్ ఉన్నాయి నీ దాంట్లో. ఓకే. పైవాడి స్క్రీన్ ప్లేలో కూడా నీకు 2 ఉంటాయి. కాకపోతే వాడి స్క్రీన్ ప్లేలో ఏముంటుంది, మ్యారేజ్ చేసుకొని లవ్ చేయరా అని ఉంటుంది. సీన్ ఆర్డర్ మారిపోయింది కదా. ఫస్ట్ మ్యారేజ్ వచ్చింది, అక్కడ తర్వాత లవ్ వచ్చింది. చాలా మంది ఏమంటారు, నేను లవ్ చేసి మ్యారేజ్ చేయాలనుకుంటాం. సో నేను ఫస్ట్ అది అనుకుంటే నాకు 2 జరిగింది అంతే. ఓకే. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కానీ బట్ వీ నో ఈచ్ అదర్. తన ఇంటర్మీడియట్ నుంచి నా క్లాస్మేట్. మీకు ఆల్మోస్ట్ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు కదండి ఆవిడ? సపోర్ట్ చేస్తుందండి. డైట్ విషయంలో అవనివ్వండి, కాస్ట్యూమ్ విషయంలో అవనివ్వండి, మొత్తం అన్నిట్లో ఎంతో కొంత తన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుందండి. పిల్లలండి? పిల్లలు 2 అమ్మాయిలండి. ఓకే. 2 యూఎస్లో ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది. 12 and 13, 12లో ఒకళ్ళకి 13లో ఒకళ్ళకి అయిపోయింది. ఆల్మోస్ట్ 10 years. 10 years. మనవడు మనవరాలు. ఓకే. మనవడు సరే, మనవరాలు పెద్దది, మనవడు చిన్నాడు. సో వెల్ గోయింగ్ ఎవ్రీథింగ్. మీకు మీరుగా పోనీ ఎప్పుడైనా అనుకున్నారా, నేను కంప్లీట్ బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది, ఇటు సైడ్ రాకుండా అని ఎప్పుడైనా అనిపించింది? మీకు లేదు. దానికి ఒక చిన్న ఇది చెప్తానండి. 97-2000లో దట్ వాజ్ అ వెరీ టఫ్ అండ్ బ్యాడ్ టైం నాకు. ఓకే. అప్పుడే యాక్చువల్లీ మూవీస్లో కూడా యాక్ట్ చేసింది, ఎన్కౌంటర్ ఇవన్నీ. అంటే బిజినెస్ పరంగా ఉండేది సికింద్రాబాద్లో. నేను మారుతి వ్యాన్ ఉండేది అప్పుడు. మారుతి వ్యాన్ వచ్చి రోడ్ నెంబర్ 45 ఉంది కదా, రోడ్ నెంబర్ 45 శ్రీహరి గారి ఇల్లు. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఒక పెద్ద పిల్లర్ లాగెళ్ళి ఇట్లా. అది ప్లస్ అటుపక్క ఫిలిం నగర్, మోహన్ బాబు గారి ఆ రోడ్లన్నీ తిరిగేవాడినండి. ఓకే. తిరిగితే నాకు అది ఇంటికి వెళ్ళే టైం ఒకటి అనిపించేది, వీళ్ళంతా కూడా ఏం లేకుండా వచ్చి ఇక్కడ సంపాదించారు కదా, నాలో నేను ఎందుకు సంపాదించకూడదు? ఒక ఇన్స్పిరేషన్. ఓకే, నాకు ఇవాళ బ్యాడ్ టైం ఉంది, వాళ్ళకు కూడా బ్యాడ్ టైం చూశారు కదా. అట్లా నాకు నేనే దాన్ని ఏమంటారు, మనం మోటివేట్ చేసుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయండి. మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి క్యారెక్టర్ కోసం? ఫస్ట్లో వెళ్ళామండి. ఫస్ట్లో సపోజ్ భీమిలి కబడ్డీ జట్టు ఎవరో చెప్పారు ఎట్లా ఉంది కొత్తది, సత్య గారు చేస్తా ఉన్నారు. ఓకే. వెళ్ళాము, ఇచ్చారు. 13 వరకు అడపదడపుతా వెళుతూ ఉండేవాడిని అండి. తర్వాత లేదు. ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే వెళ్తుంది, క్యారెక్టర్ ఉంది, ఒకసారి డైరెక్టర్ గారు చూడాలంటున్నారు, లేకపోతే కాస్ట్యూమ్స్ వేసి ఎలా ఉందో ఇది, లేకపోతే లేదండి. ఇప్పుడు ఓకే, బట్ బిఫోర్ ఈ క్యారెక్టర్స్ కోసం వెళ్ళినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ అట్లాంటివి ఏవైనా ఉన్నాయా? ఇబ్బంది లేదండి. ఓకే. ఉందని లేతే లేదని ఉందే లేదు. పద్దాకి వెళ్ళి అప్రోచ్ అవ్వడం, సార్ ఇది క్యారెక్టర్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై మెయిన్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఫస్ట్ ఎట్లా అంటే అది సపోజ్ ఇప్పుడు మెడిటేషన్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి, వాటన్నిటికీ నాకు యాక్టింగ్లో చాలా ఇదవుతుంది. వీక్లీ 1 day చేస్తే వీక్ అంతా ఛార్జ్ అయి ఉంటాను. ఓకే. అది అలా తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత ఏమైంది, ఇట్ హెస్ బికమ్ ఎ పార్ట్ టైం ప్రొఫెషన్. ఈవెన్ ఐఎమ్ గెటింగ్ నేమ్ యాజ్ వెల్ యాజ్ మనీ. మీకు బిజినెస్ కూడా హెల్ప్ అవుతుందా ఇది? బిజినెస్కి హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్కి వెళ్ళి నేను డీలర్ని అపాయింట్ చేయాలి, అయితే ఏదైనా పని మీద వెళ్తే ఆ ఫేస్ వాల్యూ చాలా పనిచేస్తుందండి అక్కడ.
మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ మిమ్మల్ని గుర్తుపట్టుకొని అడగటము? నాకు గుర్తుపెడితే మాక్సిమం వాళ్ళు ఏమడుగుతారు, ఫోటో అడుగుతారు. అడిగారా? ఎట్లాంటి చాలా ఉంటాయండి. ఓకే. ఈవెన్ ఈరోజు మార్నింగ్ వాకింగ్లో కూడా ఇద్దరు దిగారు. అట్లా ఉంటుంది, ఎక్కడ వెళ్ళినా ఉంటుంది అది. మోహన్ బాబు గారితో వర్క్ చేశారు. యాక్చువల్గా ఆయన అంటే అందరూ భయపడుతుంటారు, ఏంటి రీజన్? ఆయన ఓవర్ డిసిప్లైన్ అండి. ఓకే. అంటే డిసిప్లైన్ వేరు, ఓవర్ డిసిప్లైన్, ఎక్కువ డిసిప్లైన్ కావాల్సిన దానికన్నా. సో అంతకు మించి వేరే ఏముండదండి, అరిచేస్తారు. ఓకే. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయనతో? నాకు ఆయనతో జోవియల్గా ఉండేది. ఆయనకి నేను మూవీస్లో యాక్ట్ చేయకముందు నుంచి నేను ఆయనకి తెలుసు. ఓకే. అప్పుడు నేను క్రాంప్టన్ ఫుడ్ ప్రాసెస్ చేసేవాళ్ళం. మేజర్ చంద్రకాంత్ టైంలో వాళ్ళకి కొన్ని కావాల్సి వచ్చాయి జ్యూసెస్ అవి తీయడానికి. సో నేను తీసుకెళ్ళి డెమో ఇచ్చేస్తే నేను అట్లా చాలా ఐటమ్స్ వాళ్ళకి ఇంటికి కావాల్సిన సప్లై చేశాను నేను. సో మీతో అయితే బాగుండేవాళ్ళు? బాగుంటారు. రాములయ్య అప్పుడు ఫస్ట్ టైం ఆయనతో యాక్ట్ చేసినప్పుడు మీదేంటి బిజినెస్ కదా యాక్టింగ్ కూడా చేస్తారా అన్నారు. ఓకే. గుర్తుపెడతారు ఆయన. అవునండి ఇట్లా అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసినవి జరగలేదు అని చెప్పేసి అన్నారు. అలాంటివి ఏవి? ఏ సిచ్యువేషన్స్? నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళానండి. దాసరి గారండి ఇన్స్పిరేషన్? దాసరి గారు, అవును. ఓకే. ఆయన సినిమాలు ఎక్కువ చూసి ఆయన డైలాగులు ఎలా రాస్తారు. ఇంకా మీకు దాసరి గారు అంటే ఇప్పటికీ మీకు చెప్తాను, 1975, 80 ఆ మధ్యలో ఉన్నాయి కదా, ఆ మూవీస్ ఇవాళకి నేను చూస్తూ ఉంటానండి. ఎందుకంటే ఒకటి అఫ్కోర్స్ సినిమా సబ్జెక్టు, రెండోది వచ్చేసి లొకేషన్స్. ఇప్పుడు అవన్నీ చెన్నై స్ట్రీట్స్లోనూ, హైదరాబాద్ స్ట్రీట్లో తీసిన సినిమాలు. అప్పుడు ఇల్లు ఇప్పుడు ఎక్కడ లేవు, కనపడవు మనకి. ఓకే. సో ఆయన ఇన్స్పిరేషన్తో డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, అది కాలేదు. సరే కొన్ని సబ్జెక్ట్స్ చేసాం, వాటిని కూడా అట్లాగే ఉంచేసాం. నేను 2009లో కూడా ఒక సబ్జెక్ట్ చేసి సీరియల్ అనుకొని మొత్తం వర్కౌట్ చేస్తే సీరియల్ కన్నా నా బిజినెస్సే బాగుంది, వద్దని నేను పక్కన పెట్టేసాం. ఎందుకంటే అది వెళ్తే మళ్ళీ బిజినెస్ పాడవుతుందండి. సో అక్కడ కూడా ఫుస్ మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి లాస్ట్ మినిట్ చేంజెస్, తర్వాత అక్కడ ఎవరినో ప్లీజ్ చేయాలి, ప్లీజ్ చేయకపోతే వాళ్ళు ఇది నువ్వు చేంజ్ చేయి, డైలాగ్ బాగాలేదు, ఇది రీషూట్, ఇట్లాంటి గొడవలన్నీ ఉంటే వద్దని చెప్పారు నాకు.